దేవుని పరిశుద్ధ నామానికి మహిమ కలుగును గాక. దేవుని బిడ్డలారా, ఈ ఉదయకాలమే సర్వోన్నతుని కృప అనేటువంటి ఒక వాక్కు కొరకు ఎదురు చూస్తున్న మనందరితో పరిశుద్ధాత్మ దేవుడు మాట్లాడును గాక. ప్రియ దేవుని బిడ్డలారా, గమనించండి, ఒక అద్భుతమైనటువంటి మాటను చదువుకుందాం. కీర్తనల గ్రంథము 37వ అధ్యాయం 34వ వాక్యాన్ని చదువుకుందాం. నేను చదువుతాను, జాగ్రత్తగా గమనించండి. యెహోవా కొరకు కనిపెట్టుకొని ఉండుము, ఆయన మార్గమును అనుసరించుము, భూమిని స్వతంత్రించుకున్నట్లు ఆయన నిన్ను హెచ్చించును. దేవునికి మహిమ కలుగును గాక. యెహోవా కొరకు కనిపెట్టుకొని ఉండుము. ఆయన కొరకు మనము కనిపెట్టుకొని ఉండాలి. అంత మాత్రమే కాదు, ఆయన కొరకు మనము కనిపెట్టుకొని ఉండాలి. అంత మాత్రమే కాదు, ఆయన మార్గములను మనము అనుసరించాలి. ఈ దినాన ఆయన కొరకు కనిపెట్టుకుని వారు చాలా కొదువై ఉన్నారు. ఆయనను అనుసరించేటువంటి వారు చాలా కొదువై ఉన్నారు. ప్రియ దేవుని బిడ్డలారా, ఇప్పుడున్న పరిస్థితిలో మనం గమనిస్తే మేము క్రైస్తవులమని చెప్పుకునేటువంటి వారు చాలామంది ఉన్నారు. మేము క్రీస్తు బిడ్డలమని చెప్పుకునేటువంటి వారు చాలామంది ఉన్నారు. మేము ఒక సంఘానికి, దేవుని మందిరానికి వెళ్తున్నాము అని చెప్పుకునేవారు చాలామంది ఉన్నారు. కానీ ఆయనను అనుసరించేటువంటి వారు మాత్రం చాలా కొదువై ఉన్నారంట. ఆయన కొరకు కనిపెట్టుకునే వారు చాలా కొదువై ఉన్నారంట. బైబిల్ ఏమని చెబుతుందనంటే, ఎందరైతే నన్ను కనిపెట్టుకొని ఉంటారో, ఎందరైతే నన్ను అనుసరిస్తారో వారికి కలిగే ఆశీర్వాదం ఎలా ఉంటుందో బైబిల్ చెబుతుంది. వారు భూమిని స్వతంత్రించుకున్నట్లుగా నేను వారిని హెచ్చిస్తాను. ఈరోజు నీవు హెచ్చింపబడకపోవడానికి కారణం ఏమిటి? బైబిల్ చెబుతుంది, నీవు ఆయన కొరకు కనిపెడతలేవు, ఆయనను అనుసరించటం లేదు. ఎవరైతే ఆయనను కొరకు కనిపెడతారో, ఆయనను అనుసరిస్తారో నిశ్చయముగా భూమిని స్వతంత్రించుకున్నట్లుగా దేవుడు వారిని హెచ్చించి ఘనపరుస్తారు. ప్రియ దేవుని బిడ్డలారా, దేవుని ప్రజలారా, బైబిల్లో భూమిని స్వతంత్రించుకున్నట్లుగా ఆయన నిన్ను హెచ్చిస్తాను అని రాయబడి ఉంది. దేవుని బిడ్డలారా, హెచ్చింపబడాలి అని కోరిక నీలో ఉంది. నా దేవుడు ఖచ్చితంగా ఇచ్చేస్తాడు. కానీ ఆయన కొరకు నీవు కనిపెట్టుకుని ఉండాలి, ఆయనను నీవు వెంబడించాలి. ఈ రెండు కార్యాలను నువ్వు చేయగలిగితే నా దేవుడు నిన్ను ఉన్నతముగా హెచ్చించి ఘనపరచబోతూ ఉన్నాడు. ఈ రోజు నుండి ఒక మంచి తీర్మానం, ఒక మంచి నిర్ణయం, నేను ఆయన కొరకు కనిపెట్టుకోవాలి, ఆయనను నేను వెంబడించాలి, ఆయన యందే నిలకడగా ఉండాలి, స్థిరముగా ఉండాలి, నా యేసయ్యను విడవకుండా నేను కనిపెట్టుకొని ఉండాలి అని ఒక కోరిక నీలో పుడితే ప్రతి విషయంలో నా దేవుడు నిన్ను హెచ్చించబోతూ ఉన్నాడు. నా దేవుడు నిన్ను, నీ కుటుంబాలను హెచ్చించునుగాక. ప్రార్థన. కృపా సత్య సంపూర్ణ దయగల మా స్వామి, నీకు స్తోత్రాలు. ఈ దినాన నీ లేఖనంలో నుండి ప్రభ మరొక మాటను ప్రభ మీరు మాకు అనుగ్రహింపజేశారు. భూమిని స్వతంత్రించుకున్నట్లు ఆయన నిన్ను హెచ్చిస్తారని అయా పరిశుద్ధ గ్రంథము నుండి ప్రభ మీరు మాకు తెలియచేసిన విధానాన్ని బట్టి నీకు స్తోత్రాలు. ఇదిగో ప్రభా, ఈ దినాన ఎంతమంది అయితే ఈ వాక్యాలను ప్రభ, ఈ వాగ్దానాలను ప్రభ, ఈ సర్వోన్నతిని కృప అనే కార్యక్రమాన్ని వీక్షిస్తున్నారో వారందరూ మీరు జ్ఞాపకం చేసుకొని వారిని, వారి కుటుంబాలను, వారి బిడ్డలను, వారి వ్యాపారాలను, వారి చేయు ప్రతి పనిలో, ప్రయాణాల్లో క్షేమాన్ని, భద్రతను మీరు దయచేయండి. ఇదిగో ఈ వాగ్దానము ప్రభువా, యెహోవా కొరకు కనిపెట్టుకొని ఉండుము, ఆయన మార్గము ననుసరించుము, భూమిని స్వతంత్రించుకున్నట్లుగా ఆయన నిన్ను హెచ్చిస్తారని ఏదైతే మాట ప్రభు మీరు మాతో మాట్లాడుతున్నారో ఈ మాట వారి జీవితంలో వర్ధిల్లింపబడి క్షమాధారమై వారి కుటుంబాలకు ఒక దీవెనకరముగా మార్చబడును గాక. ఆమేన్. ప్రైజ్ ద లార్డ్. ఈ సర్వోన్నతుని సామ్రాజ్యమే నా ముందు నిలిపిన నీతి సూర్యుడా, సర్వము నీవే స్థాపించిన వాడవు, సమస్తము ఎరిగిన నా ప్రాణేశ్వరుడవు, సర్వము నీవే స్థాపించిన వాడవు, సమస్తము ఎరిగిన నా ప్రాణేశ్వరుడవు. నా తోడు నీవై నన్ను నడిపే స్నేహమా, పెను ఆపద నుండి కాపాడే దైవమా, నా తోడు నీవై
దేవ, నన్ను ప్రేమతో పిలచిన నా ప్రభువ, నా నీతికి ఆధారమైన దేవ, నన్ను ప్రేమతో పిలచిన నా ప్రభువ, వేల కాలాలతో నిన్ను స్తుతించగా, నాలో పరవశమై నిన్ను కీర్తించగా, నీ రుణమే తీరదయా. సర్వోన్నతుడా యేసయ్యా, నీ రుణమే తీరదయా. సర్వోన్నతుడా యేసయ్యా, నా తోడు నీవై నన్ను నడిపే స్నేహమా, వెను ఆపద నుండి కాపాడే దైవమా, నా తోడు నీవై నన్ను నడిపే స్నేహమా, వెను ఆపద నుండి కాపాడే దైవమా.